ఇంకోటి, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంలో వేగం పెంచాలి, పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవు. గాంధీ భవన్లో జహీరాబాదు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగనీయొద్దు, మీనాక్షి నటరాజన్. ఇక మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ ఇక ఇప్పుడు ఈమె వచ్చిన కాడికి వెళ్ళి కొన్ని పాత కోళ్ళాలు ఉంటాయి కదా, నేను పార్టీని నడిపించినా, నేను కష్టకాలంలో పార్టీని భుజస్కంధాల మీద మోసినా, నిన్న అలా కార్తీక్ వచ్చిన ఆయనకు షేకాండ్ ఇస్తుర్రు, నిన్న అలా పువ్వు పాటలకి వెళ్ళి ఇంట్లో రింగ తిరుగుతుంటే ఆయనతో రాసుకొని పూసుకొని తిరుగుతుర్రు, నేను ఏండ్ల పడంతరము పార్టీలనే ఉన్నా, నేను ఏండ్ల పడంతరము పార్టీని నమ్ముకున్నా, కాంగ్రెస్ పార్టీనా ఊపిరి అనుకున్నా, కాంగ్రెస్ పార్టీనా పంచప్రాణం అనుకున్నా, నా కుటుంబాన్ని మర్చిపోయి నేను కాంగ్రెసే నా కుటుంబం అనుకున్నా అని కొంతమంది ఉంటారు కదా. ఇక గసొంటోళ్ళు ఇప్పుడు మీనాక్షి నటరాజన్కు మొరాయితుర్రాట. అమ్మ తల్లి, ఇగో మా బాధ గిది, నువ్వు ఏం చేస్తావో ఏం కాదో, మేము గిన్ని ఏం లేసంది గిట్ల. ఇక అసొంటోళ్ళకు సీనియర్లకు జరంతా తావు కల్పిస్తూ ఎట్లా ఏంది ఏం కథ అని అందులో సవరిస్తూ రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనం చక్రం ఎట్ట తిప్పాలి, ఈ భూభారతి కానీ, సన్నబియ్యం కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ కులగణన కానీ, ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ, ఉచిత బిల్లు, వంట గ్యాస్ కానీ, 500 రూపాయలకి వంట గ్యాస్ కానీ, రాజీవ్ యువ వికాసం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఈ రకంగా మరి సర్కారు చేపట్టిన పథకాలు పూర్తి స్థాయిలో పేదోళ్ళ గడప దొక్కేటట్టుగా ప్రచారం చేయాలి. మీలో వర్గపోరులు ఉంటే సవరించుకోవాలి, మీకు మీరే కలగలుపుకపోవాలి. గ్రౌండ్ లెవెల్లో మన పార్టీని బలోపేతం చేయాలి, బలంగా తయారు చేయాలి, గట్టిపడతట్టు చేయాలి అనేది ఇక మరి ఈ తల్లి ఇక మరి బుడపోరగాళ్ళకు కనుక తల్లి సందమామను చూపించి బువ్వదిన పెట్టినట్టుగా ఇక ఆ రకంగా మరి పుట్టడు బుద్ధులతోటి వీళ్ళకు మరి రంగరించి మరి షెడ్డో పడ్డో ఆ బుద్ధులు నూరిపోసి గాంధీ భవన్లో ఈ తల్లి వాళ్ళకు ఇక మరి తరగతులు పెట్టి గిసవంటి విద్యాబుద్ధులు నేర్పించింది. పార్టీ మీద, పార్టీలో ఉండే కార్యకర్తలు ఏ రకంగా ఉండాలి, లీడర్లు ఎట్లా ఉండాలి, ఎక్కడన్నా పడిపడని వ్యవహారం ఉంటే మనం ఎట్లా కలుపుకొని పోవాలి, ఇంకా రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంది, ఎట్లా ముందుకు పోవాలనేది ఇక మరి గాంధీ భవన్లో కొంతమంది పెద్ద మనుషులను పిలిపించి ఇక ఇటు చేవెళ్ళ అటు జహీరాబాదు నియోజకవర్గ కార్యకర్తలను పిలిపించి ఇక మరి ఈ తల్లి మాట్లాడిందట. ఇక రేపు మరి ఎంతమంది మాట మీద ఉంటారు ఎట్టడే సంగతి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కథ ఏంది అనేది ముందు తెలుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బలంగా కావాలి, బీజేపీని పెరగనీయొద్దు. అది ఇంట్లో 8 సీట్లు, అందులో 8 సీట్లు సాధించుకొచ్చింది. రేపు అది మొత్తం ఇంకా పాతాళం తొక్కాలే అన్నట్టుగా ఈమె వాళ్ళకు ఇక మరి ఇక చదువు చెప్పింది అనుకో రాజురి. ఇద్దా